సమ్మన్న మాకు ఎంతో చాలా హెల్ప్ చేసిండు. మేము ఓసీ కాంట్రాక్ట్ బేసిక్గా మేము లారీ మన వాల్వో డ్రైవర్గా వర్క్ చేసినాం. అంతకుముందు లారీ డ్రైవర్గా పనిచేసినప్పుడు కూడా మాకు యూనియన్గా ఉండి మాకు వెనుక ఉండి మాకు ఎంతో సాయం చేసిండు. ఏదైనా జీతాలకైనా దేనికైనా కూడా మాకు ముందుండి నడిపించిండు. సమ్మన్న లేనిది ఇప్పుడు రామకృష్ణపూర్ ఏరియా అనేది తక్కువ శాతం. సమ్మన్న ఉన్నాడు అని అంటే రామకృష్ణపూర్ ఏరియా ఉన్నది అన్నట్టే. సమ్మన్న ఎన్నో కష్టాలు పడ్డాడు. మహాలక్ష్మి కంపెనీలో మేము కష్టపడ్డాం, జీతాలు పెరగాలని ఎంతో కష్టపడితే మమ్మల్ని అదేం లేదు ఇదేం లేదు అని వాళ్ళు స్టార్టింగ్లో మమ్మల్ని దగ్గరికి రానియలే. సమ్మన్న దగ్గరికి వచ్చి కలిసినాక సమ్మన్న మేము ఎన్నుకుండి అది ఎట్లుంటుంది మేము వస్తానా పా అని దగ్గరుండి 5 సంవత్సరాలైన దగ్గరుండి మాకు జీతాలు ఇప్పించిండు, బోనసులు ఇప్పించిండు. మా ఎన్నుకుండి మాకు ఎంతో సాయం చేసిండు. ఇప్పుడు ప్రత్యేకంగా 19వ వార్డులో నిలుచుండడానికి కారణం ఏంటంటే ఇక్కడి వార్డ నుంచి చాలా ఆయనకు రిపోర్ట్లు పోయినాయి. ఆ రిపోర్ట్లన్నీ నేను కష్టపడి వీళ్ళని మంచిగా తీర్చిదిద్ది దీన్ని ఒక మంచిగా చూపెడితేనే ఇంకా 22 వార్డులు 21 వార్డు ఇలాగ ఉండాలి మారాలని ఆ ఉద్దేశంగా సమ్మన్న ఛాలెంజ్గా తీసుకొని దీనికి నిల్చున్నాడు. సమ్మన్న ఏ రోజు కూడా నిల్చుందని ఆయన మనసులో ఎప్పుడు లేకుండే. కాకపోతే ఈ పంచాలు ఇవన్నీ దాని దగ్గరికి వచ్చుడు. ఏ వార్డు నెంబర్ వచ్చైనా ఏ కౌన్సిలర్ వచ్చైనా కూడా మళ్ళీ ఇడికి చెప్పుకుండే. ఇదంతా ఎందుకు ఒకసారి నేనే నిల్చొని నా చూపెడతా. ఇట్లనే కూడా ప్రతి ఒక్కరు చేస్తే ఇలాంటి ఏ రిస్కులు ఉండే ఏ ఇబ్బందులు ఉండే అనేది ఛాలెంజ్గా తీసుకొని అక్కను నిల్చుండబెట్టిండు. వీణక్క గారి చేతి గుర్తుకు మనం ఓటేసి అలా గెలిపించుకుంటే మన రామకృష్ణపూర్ ఏరియా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు చిన్న చిన్న అయినా కూడా ఇప్పించడానికి ఆయన కృషి చేస్తాడు. ఇక్కడ ఏదో నాకు అది లేదు ఇది లేదు అనే కార్యక్రమాలు ఏం పెట్టుకోకుండా అన్నున్నాడు. మీకు ఏది కావాలన్నా కూడా అన్న చేస్తాడు. ఈ ఉద్యోగం అయినా ఇప్పటి నుండి కాదు, గత 30 సంవత్సరాల నుంచి చాలా మందికి హెల్ప్ చేసిండు. చనిపోయిన వాళ్ళకు రైస్ పంపించడము, ఆర్థికంగా ఎవరైనా అన్న అని ఏదన్నా పాన మంచిగా లేకపోతే హాస్పిటల్ కాడికి పోయి కలిసి మాట్లాడడం అన్నిటికీ కారణము సమ్మన్నే కారణము. కాకపోతే ఒకటి ఏంటంటే మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకొని సమ్మన్నను మనం గెలిపించుకొని దీన్ని మనం వినియోగించుకోవాలి.